న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని గడపలోకొచ్చిన దానితో ఆనందంగా గడపాలి గురించి తెలుసుకుందాం. గడపలోకొచ్చిన దానితో ఆనందంగా గడపాలి. గతంలో మనము చేసిన వాటిని న్యూ ఎనర్జీ సమాచారం దృష్ట్యా పునరాలోచన చేయాల్సి వస్తుంది. అంటే పాత విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకుంటామన్నమాట. మనమెవరం అన్న విషయం మళ్లీ ఆలోచింపచేస్తుంది. మనల్ని కొత్త నిజమైన సృష్టికర్తలుగా ఆలోచించేలా చేస్తుంది. కౌల్ద్రా టోబయాస్ని గాని క్రింజన్ కౌన్సిల్ని గాని ఛానల్ చేయడం లేదట. టోబయాసే కౌల్ద్రా ద్వారా మనల్ని ఛానల్ చేస్తున్నాడట. మన అనుభవాలను, మన ఎనర్జీలను, మన ఆలోచనలను, మన కలలను అందుకొని వాటిని తిరిగి మనకే ప్రసారం చేస్తున్నారు. మనకు పూర్తిగా కొత్తవి అయినవి టోబయాస్ వాళ్ళు మనకి చెప్పేవి చాలా కొన్ని మాత్రమే ఉంటాయట. వాళ్ల మాటలు మన అంతరంగాన్ని ప్రతిధ్వనిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఛానల్ చేసేది మనల్ని కాబట్టి. మనకు తెలిసినదంతా, మనము నేర్చుకున్నదంతా తీసుకొని మరో కోణం నుంచి దానిని మన ముందుకు తెస్తున్నారు. మన దివ్యత్వంలోకి మనం వచ్చే కొద్దీ మనకిది మరింత బాగా అర్థమవుతుంది. మనల్ని ఛానల్ చేస్తూ మనతో గడపగలుగుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాడు టోబయాస్. ఆవుల వైపు వాళ్ళు మనల్ని గౌరవిస్తున్నది, ప్రేమిస్తున్నది మనం చేస్తున్న ప్రయాణం వలనే, మనం న్యూ ఎనర్జీలోకి వెళుతున్నందువలనే. పాతవన్నీ రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీ టీచర్లు కావడానికి అవకాశాన్ని కల్పించుకున్నందువలనే. అయితే మనలో కొంతమంది పిరికిగా ఉండి న్యూనత ఫీల్ అవుతున్నారు. ఇంతటి ప్రేమకు తాము తగము అని అనుకుంటున్నారు. మనమంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబీకులం కాబట్టే టోబయాస్ వాళ్లకు మన గురించి బాగా తెలుసు. అయితే మనకి ఈ దశలో ఇది అర్థం కాదు. మన మనసుల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఏదో జరుగుతుందని తెలుసుగాని ఒక పక్కకు నిలబడిపోతున్నాము. స్పిరిట్ గాని, టోబయాస్ గాని, క్రింజన్ కౌన్సిల్ గాని ఎందుకు మనల్ని గౌరవిస్తున్నారో, మన ముందు ఎందుకు మోకరిల్లుతున్నారో మనకు సరిగ్గా అర్థం కావడం లేదు. దాని గురించి అనుకోవలసిన పని లేదు. దాని టైం వచ్చినప్పుడు అదే అర్థమవుతుంది. అప్పుడు మనమే అడుగులు ముందుకు వేస్తాము. ధైర్యం వచ్చేస్తుంది. చెప్పదలుచుకున్నది చెప్పేస్తాము. న్యూ ఎనర్జీలో చేయవలసింది చేస్తాము. మనమేమేమి అనుభవించామో ఆవల వైపు వాళ్ళు చూస్తూనే ఉన్నారు. మన ఎనర్జీ ద్వారా ఫీల్ అవుతున్నారు, రికార్డు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని పొందుతున్న మనమందరము వాళ్ళకెంతో ప్రత్యేకమైన వాళ్లం. వాళ్ల ప్రేమను పొందిన వాళ్లం. మన మనస్సు దేదీప్యమానంగా వెలగడం వాళ్లకు కనబడుతోందట. ఈ సమావేశాలకు అతిథులు వస్తూనే ఉంటారు. మనిషిగా ఉండి దివ్యత్వంలోకి సాగడమంటే ఎలా ఉంటుందో గమనించడం కోసం వస్తారు. ఎంతో ఆసక్తితో ఈ సమావేశానికి రావాలని క్యూలో నిలబడిన ఆవలి వైపు వారు ఎందరో ఉన్నారు. వాళ్ళు మన పక్కన నిలబడి మనల్ని గౌరవిస్తూ మన చిరునవ్వులను, మన కన్నీళ్లను కూడా పంచుకుంటున్నారు. మనలో, మన ప్రయాణంలో ఆసక్తి ఉన్నది వచ్చిన అతిథులకు. మనం న్యూ ఎనర్జీలోనికి ప్రయాణం కొనసాగించాలని, ఇతరులకు టీచర్లం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మనము సరైన మార్గంలో ఉన్నామని భరోసా ఇవ్వడానికే వాళ్ళు ఆత్మలుగా వస్తున్నారు. వీళ్లే భవిష్యత్తులో మానవులుగా మన దగ్గరకు వస్తారు. మన విద్యార్థులవుతారు. నేర్చుకోవడానికి, హీలింగ్ కోసం వస్తారు. ఊహించని విధంగా వాళ్ళు మన ముందుకొస్తారు. వాళ్ళసలు మన దగ్గరకు ఎలా వచ్చారో వాళ్లకే తెలియదు. తన దివ్యత్వాన్ని తెలుసుకుని న్యూ ఎనర్జీలోకి వెళ్లి ఆ కొత్త డైమెన్షన్ నుంచి, ఆ కొత్త ప్రకంపన నుంచి పనిచేసే మానవుల జ్ఞానాన్ని వాళ్ళు ఫీల్ అవుతారు. పాత ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి రాబోయే తర్వాత వాళ్ళు వాళ్లే. అలా వచ్చేటప్పుడు వాళ్లకు ఒక మనిషి మార్గదర్శకత్వం అవసరమవుతుంది. అగాధాన్ని దాటి కొత్త తీరానికి చేరిన వాళ్ల అవసరం, ధైర్యం చెప్పేవాళ్ల అవసరం వాళ్లకు ఉంటుంది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, గతంలో కూడా మనమే వాళ్లకు టీచర్లుగా ఉండినామట. గుళ్లల్లో, చర్చల్లో, క్లాస్ రూముల్లో మనం వాళ్లతో కలిసి కూర్చున్నాము. వాళ్లకు టీచర్లుగా ఉండినాము. మనకు వాళ్లకు మధ్య ఇది కొత్త అనుబంధం కాబోదు. వాళ్లకు అప్పుడే తెలుసు మనం న్యూ ఎనర్జీలోకి నడిచే మొదటి వాళ్లమని. ఆ రోజే వాళ్ళు మనతో అన్నారట, నీ అనుభవాలు పూర్తయ్యాక నాకు టీచరుగా ఉండు అని.
నా శరీరాన్ని, నా ఎమోషన్లను ఎలా హీల్ చేసుకోవాలో, నా ఆత్మని ఎలా ప్రేమించాలో నాకు నేర్పించు అని. మన అతిథులు ఈ సమావేశానికి రావడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఒక కారణమున్నది. మనమే మొదటి వాళ్ళం కాబట్టి కష్టంగా ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఎంతో ఇష్టంగా చెయ్యాలని వచ్చామిక్కడికి. ఈ కష్టానికి భయపడి వెనుదిరిగిపోయే అవకాశం ఉన్నది. మన కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, ఆరోగ్యాన్ని అన్నింటినీ వదిలేసే అవకాశం ఉన్నది. ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఈ దశ మనకు. ఇదంతా ఊహించే వాళ్ళ రోజున మొదటి వాళ్లుగా ఉండడానికి చేతులెత్తలేదు అంటూ నవ్వుతాడు టోబయాస్. అయితే మనం మంచి టీచర్లం అవుతామని వాళ్లకు తెలుసు. మనం ఈ దశలో ఉన్నామని తెలిసి వాళ్ళిప్పుడు వచ్చారు. రిలీజ్ చేసే జన్మలో మనం ఎన్నో అనుభవాలకు లోనవుతున్నామని తెలిసి వచ్చారు. రిలీజ్ చేశాక అంగీకరిస్తామని, చివరికి పరిపూర్ణ శక్తివంతులం అవుతామని తెలిసే వచ్చారు. మనము చేసిన దానిని చూసి అతిథులు, ఆవలి వైపు వాళ్లు కూడా సంభ్రమాశ్చర్యపడుతున్నారు. మనము చేస్తున్న పని శక్తివంతమైనది, నమ్మశక్యం కానిది. స్పిరిట్కి, సమస్త ఉనికికి మనం అందిస్తున్న అత్యంత గొప్ప సేవ ఇది. మనకేమో ఆ విషయం ఇంకా అర్థం కావడం లేదు. మనము ఎవరమని గాని, మన ప్రభావం మన చుట్టుపక్కల వాళ్ల మీద ఎలా పడుతోందని గాని మనం ఇంకా గ్రహించలేదు. భూమి మీద, భూ చైతన్యం మీద మన ప్రభావం ఎంతటిదో మనం ఇంకా తెలుసుకోనే లేదు. మన విశ్వాన్ని ఎలా మారుస్తున్నామో, ఇంటిని ఎలా మారుస్తున్నామో మనం ఇంకా గ్రహించలేదు. ఇప్పుడు మనం చేస్తున్నది, ఇక మీదట మనం చేయబోయేది మన చుట్టూ ఉన్నదాన్నంతా మార్చేస్తుంది. మనం ఏ మూలం నుంచి, ఏ రాజ్యం నుంచి వచ్చామో దాని తత్వాన్నే మార్చేసింది. మన పని ఎంత శక్తివంతమైనదో మనము తెలుసుకోలేకుండా ఉన్నాం. కేవలం ఒక జీవిత కాలం కోసం ఈ శరీరంలోనికి వచ్చామని, ఒక్కొక్క రోజు గడుపుకుంటూ వస్తున్నామని అనుకుంటున్నాము. మన పని తొలి సృష్టినే మార్చేసింది. ఏదో ఒకనాటికి మనము ఆవలి వైపు వాళ్లతో కలిసి ఆనందంగా గడుపుతాము. మన ఆధ్యాత్మిక నేత్రాలను మనము తెరిచినప్పుడు కేవలం మనమున్న విశ్వం మీదనే కాదు, యావత్ సృష్టి మీద మన ప్రభావం ఎంతటిదో అర్థమవుతుంది మనకు. జన్మ జన్మకు మధ్య ఇంటికి తిరిగి వెళతామా అన్న ప్రశ్న మన నుంచి వచ్చింది. దానికి టోబయాస్ సమాధానమిస్తున్నాడు. మనము అసలు ఇంటికి తిరిగి వెళ్ళము. అయితే ఆ ఇంటి లక్షణమున్న చోటికి వెళతాము. అక్కడ మన కుటుంబీకులు నిండిపోయి ఉంటారు. భౌతిక శరీరాన్ని వదిలాక మళ్లీ మనం బ్యాలెన్స్ పొందడంలో సహాయం చేయడం కోసం ఉన్న ఏంజిల్స్ తో నిండిపోయి ఉంటుందది. భూమి మీద తరువాత జన్మ తీసుకోవడానికి మనం సిద్ధపడడంలో వాళ్ళు సహాయం అందిస్తారు. అంతేకాని ఒకప్పుడు మనకు తెలిసిన అహమస్మి రాజ్యపు ఇల్లు కాదది. నిజంగా ఆ ఇంటికే మనం వెళ్ళినట్లయితే తిరిగి భూమి మీద పుట్టడానికి రావాలనే అనుకోము. పైగా తిరిగి రావడం చాలా కష్టమైపోతుంది మనకు. అంతేకాదు, ఒకవేళ మనం ఇప్పుడు అహమస్మి రాజ్యానికి తిరిగి వెళ్ళినా దానిని మనం గుర్తుపట్టలేము. ఎందుకంటే ఇక్కడ మనము, ఇతర మానవులు చేసిన పని అహమస్మి రాజ్యపు స్వభావాన్ని, ప్రకంపనను, అలసంఖ్యను సైతం మార్చేసింది. ఒకానొక రోజు వస్తుంది. ఆ రోజున ఆత్మగా తొలి సృష్టిలో పుట్టినప్పటి నుంచి మనం చేస్తూ వచ్చిన ప్రయాణం మొత్తాన్ని గుర్తు చేసుకుంటాము. ఒక జ్ఞాన భండాగారం, ఒక లైబ్రరీ అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తుంది మనకు అప్పుడు. ఇక ఇంటికి తిరిగి వెళ్లడం విషయానికి వస్తే మనం అసలే సాహసవంతులం. న్యూ ఎనర్జీలోకి అడుగు పెట్టగానే మళ్లీ కొత్త సాహసయాత్ర ప్రారంభిస్తాం. కొత్త డైమెన్షన్లను, కొత్త లోకాలను సృష్టిస్తాం. 2 కాళ్ళు ఒక చోట పెట్టి కుదురుగా ఒకే చోట నిలబడము. కొత్త సాహసయాత్ర మనం ప్రారంభించేసరికి టోబయాస్ వాళ్ళు మన పక్కనే ఉంటారు. వాళ్ళెంతో కాలంగా మన పక్కనే ఉన్నారు కదా. మనతో పనిచేయవలసిన జీవులు, అంటే మన దగ్గర నేర్చుకోవలసిన జీవులు లెక్కలేనంత మంది క్యూలో నిలబడి ఉన్నారు. వాళ్లకు మనం నేర్పవలసింది ఎంతో ఉంది. మనము నేర్పేటప్పుడు వాళ్ళు ఎన్నో రకాలుగా అపనమ్మకాలు పడి తొందరగా నేర్చుకోరు. మనము టోబయాస్ చెప్పేది తొందరగా నేర్చుకోనట్లు. ఈ మాట అంటూనే నవ్వుతాడు టోబయాస్. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు. అయితే వాళ్లకు మన మీద ఎనలేని ప్రేమ, గౌరవము ఉంటాయట. మనము ఎప్పుడెప్పుడు దివ్యత్వపు టీచర్లుగా మన కొత్త పాత్రలోకి వెళతామా అని చూస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈ మీటింగుకు వచ్చి. మనలో కొందరు పిరికితనంతో, సిగ్గుతో కూర్చొనున్నాము. అలాంటి వాళ్లు సైతం అసెన్షన్ మార్గంలో ఉన్నారు.
కాకపోతే కొంతకాలం పాటు పాత దానిలో ఉండిపోవాలని కోరుకుంటున్నారు. సమావేశానికి వచ్చిన అతిథులు గతంలో వాళ్లతో మనము గడిపిన సమయాన్ని మనందరికీ గుర్తు చేయాలని వచ్చారు. రాబోయే కాలంలో కలిసి పనిచేయబోయే పని పట్ల ఎంతో గౌరవంతో వచ్చారు వాళ్ళు. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.